ఐపీఎల్ 2027 సీజన్ కు ముందు జరిగిన భారీ ట్రేడ్ లో రిషబ్ పంత్ లక్నో నుంచి ఢిల్లీకి చేరగా ఢిల్లీ నుంచి కుల్దీప్ యాదవ్ లక్నోకు వెళ్లిపోయాడు. పంత్ తిరిగి ఢిల్లీకి చేరడంతో ఆ జట్టు అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతున్నప్పటికీ జట్టు కెప్టెన్ గా ఎవరుంటారు అన్నది ప్రస్తుతం అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ గా అక్షర్ పటేల్ కొనసాగుతూ ఉండగా వచ్చే సీజన్ లో అతన్ని తప్పించి కేఎల్ రాహుల్ కు పగ్గాలు అప్పచెప్తారని ప్రచారం జరిగింది. ఈ లోపే లక్నో కెప్టెన్ గా ఉన్న పంత్ ఢిల్లీకి చేరాడు. పంత్ చేరికతో ఢిల్లీ కెప్టెన్సీ కోసం ట్రయాంగులర్ ఫైట్ నెలకొన్నట్లు కనిపిస్తోంది. 2027 సీజన్ లో కెప్టెన్ గా ఎవరిని నియమించాలని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటి నుంచే తలలు పట్టుకుని కూర్చుంది. గత సీజన్ కు ముందు తొలుత రాహుల్లే కెప్టెన్ గా నియమించాలని డీసీ యాజమాన్యం భావించినప్పటికీ అతడు అయిష్టత వ్యక్తం చేయడంతో అక్షర్ కు పగ్గాలు అప్పచెప్పింది. అయితే గత సీజన్ లో అక్షర్ జట్టును విజయవంతంగా నడిపించలేకపోవడంతో యాజమాన్యం మరోసారి రాహుల్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ లోపు అనూహ్యంగా పంత్ జట్టులోకి వచ్చాడు. పంత్ కు గతంలో డీసీ కెప్టెన్ గా ఒక మోస్తరు ట్రాక్ రికార్డు ఉండడంతో కెప్టెన్సీ విషయంలో యాజమాన్యం గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలో తదుపరి సీజన్ లో ఢిల్లీ కెప్టెన్ గా ఎవరుంటే బాగుంటుంది అనే చర్చ అభిమానుల్లో జోరందుకుంది. గణాంకాలు బట్టి చూస్తే పంత్ కంటే రాహుల్ కే మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. పంత్ 2021 నుంచి 2026 మధ్య 71 మ్యాచ్ల్లో నాయకత్వం వహించగా 33 విజయాలు 36 పరాజయాలు 2 టై ఫలితాలు నమోదయ్యాయి. అతడి విజయ శాతం 46.47%గా ఉంది. ఇక రాహుల్ విషయానికి వస్తే 2020 నుంచి 2024 మధ్య అతడు 64 మ్యాచ్ల్లో జట్లను నడిపించాడు. ఇందులో 31 విజయాలు 31 పరాజయాలు 2 టై ఫలితాలు సాధించాడు. అతడి విజయాల శాతం 48.43గా ఉంది. డీసీ యాజమాన్యం గణాంకాలు పరిగణలోకి తీసుకుంటే రాహుల్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. పైగా అతడు వ్యక్తిగతంగానూ మంచి ఫామ్ లో ఉన్నాడు. అంతేకాకుండా గత 2 సీజన్లుగా ఢిల్లీ జట్టులో కొనసాగుతూ సహచర ఆటగాళ్లు కోచింగ్ సిబ్బంది యాజమాన్యంతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఈ లెక్కన యాజమాన్యంతో పాటు బృంద సభ్యులు అభిమానులు రాహుల్ కే ఓటేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం యాజమాన్యానిదే.